అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, రాజు సమర్థవంతుడైతే తన కింద సైన్యం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. అట్లాగే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి సమర్థుడైతే ఆయన కింద పనిచేసేటువంటి మంత్రివర్గం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనే దానికి అనేక సందర్భాలలో మనకి చాలా సందర్భాలు పునరావృతమైనటువంటి మన కళ్ళ ముందు కనిపించాయి. సో తాజాగా మీకు ఒక చిన్న విషయం చెప్తాను. 2024కి ముందు జగన్మోహన్ రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్ట్ని ఓపెన్ చేసి జాతికి అంకితం ఇచ్చారు. భారతదేశ చరిత్రలోనే ఒక ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టకుండా దాన్ని ఓపెన్ చేసి జాతికి అంకితం ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి హుటాహుటిన ఎన్నికల్లో తన అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు, మార్కాపురం, ఎర్రగొండాయపాలెం, అట్లాగే కనిగిరి, గిద్దలూరు, ఇది ప్రకాశం జిల్లాలో 4 పశ్చిమ ప్రకాశం నియోజకవర్గాలలో ఈ ప్రాజెక్టు చాలా విపరీతమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఇక కడపలో బద్వేలు, అలాగే నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, మొత్తం 6 నియోజకవర్గాలు. ఈ 6 నియోజకవర్గాలు కూడా ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు. 2014లో కావచ్చు, 19లో కావచ్చు, మొన్న కూడా ఈ నియోజకవర్గాలలో అంటే 11 సీట్లు పరిమితమైతే ఈ 11 సీట్లలో ఆల్రెడీ 1 సీటు ఎర్రగొండాయపాలెన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, మిగిలిన 4 నియోజకవర్గాలలో టీడీపీ గెలవడం జరిగింది. అంటే అంత రాష్ట్ర వ్యాప్తంగానే వాళ్ళకి 11 సీట్లు వస్తే అందులో 2 సీట్లు వాళ్ళు గెలిచారు. అంటే అంత పట్టున్నటువంటి నియోజకవర్గాలు ఈ ప్రాంతం. మరి జగన్మోహన్ రెడ్డి తన గెలుపు కోసం, తన పార్టీ విజయం కోసం అవకాశాలు కల్పించినటువంటి ఈ నియోజకవర్గాలలో ఎంత శ్రద్ధ పెట్టాలి, వాటి మీద ఎంత ఫోకస్ పెట్టి ఆయన పనిచేయాలి. కానీ గత 5 ఏళ్లలో ఓరక తూతూ మంత్రాల పేరుతోటి కాంట్రాక్టర్స్ని మార్చేసి రివర్స్ టెండర్ల పేరుతోటి ఆ ప్రాజెక్టుని నత్తనడక నడిపించాడు. తీరా 5 ఏళ్ళు కళ్ళు మూసుకున్న తర్వాత ఎన్నికల సమయానికి జగన్మోహన్ రెడ్డి హడాహుడిగా అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రాజెక్ట్ని ఓపెనింగ్ చేస్తానని జాతికి అంకితం చేశాడు. అది అందరితోటి అయిపోయింది. అప్పట్లో ఇది పెద్ద ఎత్తున సెన్సేషనల్ అయిపోయింది. ప్రాజెక్టులో నీళ్లు లేకుండా, నీళ్లు నిలపకుండా ప్రాజెక్టుని ఓపెన్ చేసి జాతికి అంకితం చేయటం పైన అప్పట్లో దీని మీద పెద్ద ఎత్తున దుమారం సెటైర్లు వేసింది. సరే, ఈయనే ఇంత చక్కదనంగా ఉంటే ఈయన దగ్గర పనిచేసినటువంటి మినిస్టర్లు, ఫస్ట్ ఇరిగేషన్ శాఖ మినిస్టర్ మీ అందరూ తెలుసు, అనిల్ కుమార్ యాదవ్. నీల్ కుమార్, అతని అరుపులు చూస్తే ఆంధ్ర మొత్తం వినపడతాయి, పన్నులు చూస్తే మాత్రం కనీసం అసెంబ్లీ గేటు కూడా దాటదు. అలాంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయనకి ఐపీఎల్ మ్యాచ్లు లేకపోతే ఇంకేదైనా క్రికెట్ మ్యాచ్లు నిర్వహిస్తే అందులో అద్భుతంగా ఆయన తను చేతివాటాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆయనకి శాఖ మీద ఉన్న పట్టు కంటే కూడా ఆయనకి ఐపీఎల్ మ్యాచెస్ మీద ఉన్నటువంటి ఆసక్తి చాలా ఎక్కువ. అందుకే ఆయన శ్రీశైలం ప్రాజెక్ట్ని ఒక డబరాతో పోల్చాడు. అంటే డబరా అంటే ఒక నిలువు గిన్నె, ఆ గిన్నెతో పోల్చాడు మహానుభావుడు. ఎట్లాగో ప్లాస్టిక్ బకెట్తో పోల్చాల, బెజ్జం పడితే మొత్తం ఊళ్ళు తుడిచిపెట్టుకొని పోతాయి. కాబట్టి అలాంటి అవగాహన కలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇక సెకండ్, మీ అందరూ తెలుసు, ఆయన మైకు ముందు చెలరేగిపోతాడు, చీకటబడినా చెలరేగిపోతాడు, చెట్టుకు చీర కట్టినా చెలరేగిపోతాడు. ఇంకా అంతెందుకు, ఆడదైతే చాలు వదిలిపెట్టకుండా దాని గురించి సొంగగార్చుకునేటువంటి వ్యక్తి. ఎంతసేపు ఉన్న మసాజులు వీటి మీద ఉన్నంత శ్రద్ధ ఆయనకి ప్రాజెక్టు మీద లేదు. ఇక ఆయన ఎవరో మీకు తెలుసు, ఈవెంట్ మేనేజర్ అంబటి రాంబాబు. ఆయన ఇరిగేషన్ శాఖ అనే సంగతి మర్చిపోయి ఆయన టూరిజం శాఖ మంత్రి అయినటువంటి భ్రమల్లో బతుకుతూ ప్రతి సంక్రాంతికి సత్తెనపల్లి నియోజకవర్గంలో సంక్రాంతి ప్రోగ్రాం నిర్వహిస్తూ ఉంటాడు. అంటే గొబ్బెమ్మలు, భోగి మంటలు, డ్యాన్సులు, ఇలాంటి ప్రోగ్రామ్స్. అది ఆయన కాలక్షేపం. ఒకడేమో బెట్టింగోడు, మరొకడేమో బ్యాటింగోడు. ఇద్దరు కలిసి 5.5 టర్మ్
ఆంధ్రప్రదేశ్ని 5 అంటే టెన్యూర్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేసి పడేసి ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు నిమ్మల రామానాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి వెలుగొండ ప్రాజెక్టు 2వ టన్నెల్ 12 కిలోమీటర్ల వద్ద ఒక టన్నెల్ వర్క్ చేస్తున్నటువంటి మిషన్ చెడిపోయింది. అది ఇరుక్కుపోయింది అక్కడ. దానికోసం 20 గంటలు ఆ టన్నెల్ దగ్గరికి ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆయన ఎలా వివరిస్తున్నాడో ఒకసారి మీకు వీడియో కూడా చూపిస్తాను. ఎందుకంటే టన్నెల్ లోపల మనం చూసాం, తెలంగాణలో ఒక టన్నెల్ కూలిపోయి అందులో కొంతమంది కూడా చనిపోయారు. అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రదేశంలో కూడా ఆయన వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా ఉత్సాహపరుస్తూ ఆయన అక్కడే నైట్ స్టే చేసి తెల్లవారు అక్కడే ఉండి ఆయన ఆ పని కంప్లీట్ చేసే వరకు అక్కడే ఉండటం అనేది ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనికి నిదర్శనం. ఒకసారి నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూడండి. ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే వెలుగొండకు సంబంధించినటువంటి టన్నెల్ 2లో మనందరం కూడా ఉన్నాం. ఈ టన్నెల్ 2లో కూడా చాలా క్లిష్టమైనటువంటి వర్క్. ఇప్పుడే మనం నడుచుకుంటూ వస్తూ ఉంటే ఈ 30 మీటర్లోనే 3 చోట్ల కొలాప్స్ అయి కింద పడినటువంటి ఏదైతే రాక్స్ను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ సిసి వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మెషిన్ ఒక ఎత్తు. ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసిన ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంటే టన్నెల్ బోరింగ్ మెషిన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలుగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాను కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో ఈ యొక్క 1,000 కోట్ల రూపాయల పనులు ముందుకు తీసుకెళ్లడమే కాదు, 5 సంవత్సరాల్లో పరిష్కారం కానిటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ను ఏదైతే హైకోర్టులో స్టే ఉందో చంద్రబాబు నాయుడు గారు సైతం ఆయన అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడి అడ్వకేట్ జనరల్ గారు కూడా స్వయంగా అటెండ్ అయ్యి మరి నిన్ననే ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ మీద ఉన్నటువంటి స్టే ఆర్డర్ని వేకౌట్ చేయడం జరిగింది. దానివల్లే ఇప్పుడు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని ఇప్పుడు వెలికి తీయడానికి మనకు మార్గం దొరికింది. వాస్తవంగా అయితే ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ కూడా దీన్ని వెలికి తీయడం కూడా చాలా కష్టమైన పని. అందుకనే వాస్తవంగా ఈ టన్నెల్ బోరింగ్ మెషిన్ పని అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత లాస్ట్లో ఇది 175 మీటర్ల పొడవు కాబట్టి అదే 175 మీటర్ల ఎక్స్ట్రా సొరంగం ఒక సైడ్కి తీసి ఆ సొరంగంలోకి ఈ మెషిన్ వెళ్ళిపోయి దాన్ని వాల్ కట్టి క్లోజ్ చేసేస్తారు. అంటే ఒక రకంగా సైడ్కి తీసుకెళ్ళి దాన్ని సమాధి చేసేసినట్టుగానే బరెల్ చేసేస్తారు. కానీ ఇది కదిలేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు దీన్ని డిస్మాండిల్ చేసి బయటకు తీసుకెళ్ళాలి.
ఇది డిస్మాండిల్ చేయాలన్నా కూడా క్లిష్టంగా ఉంది కాబట్టి ఇప్పుడే మా ఏజెన్సీ అదేవిధంగా అధికారులతోటి దీని మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూడా సంప్రదింపులు జరిపి మ్యాక్సిమం ఎంతో తొందరగా, ఎందుకంటే కనీసం 4 నెలలు పడుతుంది అన్నారు, ఒక 2-3 నెలల్లో అయినా సరే మన సీజన్కి నీళ్ళు ఇచ్చే సమయానికి ఇది డిస్మాండిల్ చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ని రూపొందించుకోమని చెప్పడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈవేళ అర్ధరాత్రి అయినా సరే మేము ఈవేళ టన్నెల్లో ఉండి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలిస్తూ, క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ ఈరోజు ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ దగ్గరికి వచ్చి ఇక్కడ వాస్తవమైనటువంటి స్థితిని కూడా మరి ఈవేళ మేమందరం కూడా ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారం షెడ్యూల్ రూపొందించుకుంటాం. చూసారు కదా, అదన్నమాట. సో అంటే ప్రాజెక్టును అసలు ఎక్కడా కంప్లీట్ చేయకుండా 100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇంకా పెండింగ్ ఉండగా వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఆయన భూపరిహారం డబ్బులు చెల్లించకుండా ఏమీ చేయకుండా ఎన్నికల స్టంటుగా హడావుడిగా ఆయన ప్రాజెక్ట్ ఓపెన్ చేసి జాతికి అంకితం చేశాడు. అంతటి గొప్ప మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి. ఆ గొప్ప మహానుభావుడు తగ్గటువంటి నిష్ఠ దరిద్రుడు వీళ్ళిద్దరు. ఆవు చేలో మేస్తే దూడ గెట్టును మేస్తుందా, యథా రాజా తదహ నాయక. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక ఈ ఇరిగేషన్ మినిస్టర్లు ఒక్క రోజన్నా వీళ్ళు వాళ్ళ శాఖ గురించి మాట్లాడతారేమో, ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారేమో నేను చూస్తే 5 ఏళ్లలో ఈ ఇద్దరు మినిస్టర్లు అటువంటి పనులు చేసిన పాపానుభవ. అంబటి రాంబాబు మైకి ముందుకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడుతుంటాడు. ఈ పాలవట్ల అనిల్ అనేటువంటి వ్యక్తి పీకే, ఈయన పీకింది ఏం లేదు కానీ ఆ అసెంబ్లీలో మాత్రం పట్టు జల్లెడ బట్టు ఏం పడతారు జల్లెడ, అన్నం ఉడికిందా లేదా ఒక్క మెతుకు పట్టుకుంటే చాలు. మీ బతుకులు కూడా అంతే. అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. మీ జీవితంలో ఒక్కరోజన్న నిమ్మల రామానాయుడు లాగా పనిచేశారా? ఆయన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు డ్రామా నాయుడు అని అంటున్నారు. డ్రామా నాయుడు ఇలాంటి సొల్లుకోతలు మాట్లాడుతూనే ఉండండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్రు గాల్చి మళ్ళీ పిర్ర మీద వాత పెడతానే ఉంటారు. సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు, ఎంత గౌరవంగా హోందాగా మాట్లాడాలి. ఆయన డ్రామాలు చేసే పని అయితే నిన్న వైఎస్ఆర్సీపీ వేలో కూడా ఆయన గెలిచాడు, రేపు కూడా గెలుస్తాడు. ఆయన నియోజకవర్గంలో తిరిగే లేదు. కాబట్టి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు కట్ చేసి మీరు కంపేర్ చేసుకోండి. నిమ్మల రామానాయుడు టు అనిల్ కుమార్ అసలు చేయకూడదు. నక్కకి నాగలోకానికి తేడా ఉంది, అర్థమైందా? పందికి హంసకి తేడా ఉన్నంత తేడా ఉంది. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడకూడదు. ఏది ఏమైనా ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నిజంగా సమర్థవంతంగా పనిచేసినటువంటి మినిస్టర్ టీం ఏర్పడటం అనేది మనం మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. థ్యాంక్ యూ నిమ్మల రామానాయుడు గారు. మా పశ్చిమ ప్రకాశం ప్రజల ఆకాంక్షను నెరవేర్చడం కోసం మీరు చేస్తున్నటువంటి కృషి, మీరు పడుతున్నటువంటి తపన ఖచ్చితంగా ఆ నెమలి రంగనాథ స్వామి గారి ఆశీస్సులతో మీరు విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మా చిరకాల ప్రజల యొక్క కోరిక నెరవేర్చాలని కూడా మేము కోరుకుంటున్నాం. సో ఆ విధంగా మీరు మంత్రిగా కంప్లీట్ అయ్యే టెన్యూర్లోనే కంప్లీట్ చేయాలని కూడా మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం.